ఎందుకంటే అవసరానికి కులం ఉండదు, అలాగే అవసరం లేని మనిషి ఉండదు. ఇది మీకు అర్థమైన రోజున మీ మనసులో కులం ఉండదు. హే గైస్, ఎలా ఉన్నారు? ఎస్ కార్తిక్ అనే మధురైకి చెందిన సోషల్ వెల్ఫేర్ యాక్టివిస్ట్ రీసెంట్గా ఒక ఆర్టీఐ ఫైల్ చేశాడు. ఆ ఆర్టీఐకి వచ్చిన రిప్లై ప్రకారం 2020 నుండి జూన్ 2025 మధ్యలో తమిళనాడులోని 9 డిస్ట్రిక్ట్స్లో 3041 ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసెస్ నమోదయ్యాయి. నమోదైన ఈ 3041 కేసెస్లో 16% కేసెస్ అంటే 509 కేసులని మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్ అని చెప్పి పోలీసులు కేసుని క్లోజ్ చేశారు. మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్ అంటే తప్పుగా అర్థం చేసుకోవటం. సింపుల్గా చెప్పాలంటే ఈ 509 కేసెస్ ఫేక్ కేసెస్ అనమాట. 2021లో రాజస్థాన్ పోలీసులు కొన్ని స్టాట్స్ని రిలీజ్ చేశారు. ఈ స్టాట్స్ ప్రకారం 2020లో నమోదైన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసెస్లో 40% కేసెస్ ఫేకే అంట. 2016లో ఎన్సీఆర్బీ ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం 2015లో ఇండియాలో 8900 ఫాల్స్ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసెస్ నమోదయ్యాయంట. వీటిల్లో ఆంధ్రప్రదేశ్లో 1099 ఫాల్స్ కేసెస్ నమోదైతే తెలంగాణలో 477 ఫాల్స్ కేసెస్ నమోదయ్యాయి. ఇప్పుడు ఈ స్టాట్స్ అన్ని ఎందుకు చెప్తున్నాను అంటారా? రీసెంట్గా యూట్యూబ్ ఛానల్లో ఒక వీడియో చూశాను. ఆ వీడియోలో ఒక పర్సన్ యూట్యూబర్స్ని ఉద్దేశిస్తూ ఒక మాట అన్నాడు. నిజంగా మీకు ప్రజల సమస్యల్ని రైజ్ చేయాలి అని ఉంటే ముందు ప్లేయింగ్ ఫీల్డ్ని లెవెల్ చేయండి అని. ఆ వీడియో మొత్తంలో నాకు ఆ ఒక్క మాట కరెక్ట్గా అనిపించింది. ప్లేయింగ్ ఫీల్డ్ని లెవెల్ చేయలేనేమో కానీ ఆ ప్లేయింగ్ ఫీల్డ్ ఎలా ఉందో మీకు చెప్పడం నా బాధ్యత. సో ఈ రోజు వీడియోలో చాలా సెన్సిటివ్ ఇష్యూ అయిన స్కెడ్యూల్డ్ క్యాస్ట్ అండ్ స్కెడ్యూల్డ్ ట్రైబ్స్ ప్రివెన్షన్ ఆఫ్ అట్రాసిటీస్ యాక్ట్ గురించి, దాని ఆరిజిన్ గురించి, దాన్ని ఎలా మిస్యూజ్ చేస్తున్నారు అనే దాని గురించి డీటెయిల్డ్ గా ఎక్స్ప్లెయిన్ చేయడంతో పాటు దానికి సొల్యూషన్ చెప్పడానికి కూడా ట్రై చేస్తారు. చాలా ఇంపార్టెంట్ వీడియో, స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి అండ్ షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మన ఇండియాలో ప్రీ అండ్ పోస్ట్ ఇండిపెండెన్స్ ఎరాని తీసుకుంటే కామన్ గా కనిపించేది ఏంటో తెలుసా? క్యాస్ట్ డిస్క్రిమినేషన్, కుల వివక్ష. ఆ రోజుల్లో కుల వివక్ష మనం ఇమాజిన్ కూడా చేసుకోలేము అనమాట. ఆ రేంజ్లో ఉండేది. పీల్చేది ఒకటే గాలి, తాగేది ఒకటే నీరైనా కూడా మనుషులు తమలో తాము కొన్ని విభాగాలను చేసుకున్నారు. ఈ విభాగాలు కొన్ని వందల ఏళ్ల నుంచి మారుతూ వచ్చి రిలీజియస్ శాంక్షన్స్, సోషల్ హైరార్కీ, ఎకనామిక్ ఎక్స్ప్లాయిటేషన్ అన్ని కలిసి లోయర్ క్యాస్ట్కి జన్మనిచ్చాయి. లోయర్ క్యాస్ట్ అనే ఒక పేరు మాత్రం ఇవ్వటం కాదు, పొల్యూటింగ్, ఇంప్యూర్ అనే ఒక బ్రాండ్ని లోయర్ క్యాస్ట్ ప్రజల మీద విధించి వాళ్ళని అన్టచబుల్స్గా ట్రీట్ చేసేవాళ్ళు అప్పర్ క్యాస్ట్ వాళ్ళు. అన్టచబిలిటీ ప్రాక్టీస్ని అడ్డం పెట్టుకొని గుడిలోకి బడిలోకి రానిచ్చేవాళ్ళు కాదు. కనీసం బావుల నుంచి నీళ్లు తోడుకోవటానికి తాగటానికి కూడా లోయర్ క్యాస్ట్ వాళ్ళకి పర్మిషన్ ఉండేది కాదు. తక్కువ జాతి వాళ్ళని తాకితే మహాపాపం, అపవిత్రం అని పెద్ద కులం వాళ్ళు ఫీల్ అయ్యి తక్కువ జాతి వాళ్ళని ఊరి చివరిలో ఉండేలాగా చేసేవాళ్ళు. తక్కువ జాతి వాడిని బాధ పెట్టి భయపెట్టి వాళ్ళతో అవమానకరమైన వృత్తులు చేపించేవాళ్ళు. ఇల్లు క్లీన్ చేయటం, వాష్రూమ్స్ కడిగించడం, ఇంకా చాలా ఘోరమైన పనులు చేపించేవాళ్ళు. కొన్ని ప్లేసెస్లో అయితే ఇలాంటి పనులు చేపించుకుని వాళ్ళకి జీతాలు కూడా ఇచ్చేవాళ్ళు కాదు. ఏదో ఒక ముద్ద అన్నం పెట్టి అప్పర్ క్యాస్ట్ వాళ్ళకి సేవ చేయటం తప్ప లోయర్ క్యాస్ట్ వాళ్ళు దేనికి పనికిరారు అనేలాగా ట్రీట్ చేసేవాళ్ళు. ఇంకా లోయర్ క్యాస్ట్ వాళ్ళకి ల్యాండ్ ఓనర్షిప్ ఉండటానికి అప్పర్ క్యాస్ట్ వాళ్ళు అస్సలు ఒప్పుకునేవాళ్ళు కాదు. బట్ ప్రజెంట్ సిచ్యువేషన్స్ కొంత చేంజ్ అయ్యాయి. ప్రజెంట్ మీకు మంచి స్కిల్స్ ఉంటే మంచి జాబ్స్ వస్తాయి. ప్రజెంట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎంత ఫామ్లో ఉందో చెప్పాల్సిన పనే లేదు. అలాగే డేటా సైన్స్కి కూడా మంచి డిమాండ్ ఉంది. జస్ట్ ఇమాజిన్ ఈ రెండు కలిసి ఉంటే ఎలా ఉంటుంది? డేటా సైన్స్ 2.0 విత్ ఏఐతో ఇది పాసిబుల్ అవుతుంది. ఈ హైలీ కాంపిటేటివ్ ఇండస్ట్రీలో మీరు వెనకబడకూడదంటే మీ స్కిల్స్ని అప్గ్రేడ్ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. ఆల్రెడీ చూస్తున్నారు కదా, చాలా కంపెనీస్ ఎంప్లాయీస్ని తీసేస్తున్నాయి. ఓన్లీ ఇండస్ట్రీ రెడీ స్కిల్స్తో, ఏఐ స్కిల్స్తో అప్డేటెడ్గా ఉన్న వాళ్ళని ఎక్కువ ప్రిఫర్ చేస్తున్నాయి. సో డేటా సైన్స్ విత్ ఏఐ అనేది మంచి కెరియర్ ఆప్షన్. ఎగ్జాక్ట్గా అదే ఓడిన్ స్కూల్ వారి బ్రాండ్ న్యూ డేటా సైన్స్ 2.0 విత్ ఏఐ ప్రోగ్రామ్ ఇస్తుందన్నమాట. ఇది కంప్లీట్లీ జాబ్ ఓరియంటెడ్ కోర్స్ అనమాట. ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ దీన్ని డిజైన్ చేశారు. ఒక ప్రెస్టీజియస్ యూనివర్సిటీ నుంచి డిప్లొమా వస్తుంది. ఈ కోర్సులో మీరు డేటా అనాలిసిస్కి యూజ్ అయ్యే ఈ ఏఐ టూల్స్ అన్ని నేర్చుకోవచ్చు. ఇవే కాకుండా ఓడిన్ స్కూల్ వారు మీకు కెరియర్ గైడెన్స్, రెజ్యూమ్ బిల్డింగ్, మాక్ ఇంటర్వ్యూస్, డైరెక్ట్ ప్లేస్మెంట్ సపోర్ట్ కూడా ఇస్తుందన్నమాట. స్విగ్గీ, ఫోన్ పే, ఫ్లిప్కార్ట్, యాక్సిస్ బ్యాంక్ ఇంకా చాలా రెప్యూటెడ్ కంపెనీస్ ప్రతి నెల హైరింగ్ స్ప్రింట్ ని కండక్ట్ చేస్తాయి. చాలా సక్సెస్ స్టోరీస్ కూడా మీరు ఇక్కడ చూడొచ్చు. కెరియర్ ట్రాన్సిషన్స్ కూడా చూడొచ్చు. మీరు కూడా కెరియర్లో వెనకబడకూడదంటే ఈ కోర్స్ తీసుకోవటం మీ కెరియర్ కోసం మీరు చేసుకునే స్మార్ట్ ఇన్వెస్ట్మెంట్. నెక్స్ట్ బ్యాచ్ వచ్చేసి నవంబర్ 29న స్టార్ట్ అవుతుంది. కోర్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మీకు సర్టిఫికేట్ కూడా ఇస్తారనమాట. ప్రెసెంట్ ఎర్లీ బర్డ్ ఆఫర్ అండ్ ఫ్లెక్సిబుల్ ఈఎంఐ ఆప్షన్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. రిమెంబర్, దీంట్లో లిమిటెడ్ సీట్స్ మాత్రమే ఉంటాయి. సో వెంటనే డిస్క్రిప్షన్లో అండ్ పిన్ కామెంట్లో ఇచ్చిన లింక్ మీద క్లిక్ చేసి వెంటనే రిజిస్టర్ అవ్వండి. నౌ గెట్ బ్యాక్ టు ది వీడియో. ఇవన్నీ ఒక ఎత్తు అయితే వైలెన్స్ ఇంకా అట్రాసిటీస్ ఇంకో ఎత్తు. అడిగేవాడు లేడు కదా అని ఆ టైంలో లోయర్ క్యాస్ట్ వాళ్ళ మీద ఘోరమైన
దారుణాలకి పాల్పడేవాళ్ళు. లోయర్ క్యాస్ట్ వాళ్ళు ఎప్పుడు గొంతు ఎత్తినా, తమ హక్కుల గురించి మాట్లాడినా, తమకు జరుగుతున్న అన్యాయం గురించి ఎదిరించినా వాళ్ళకి వైలెన్స్తో సమాధానం చెప్పేవాళ్ళు. అంతేకాదు లోయర్ క్యాస్ట్ ఉమెన్ మీద సెక్షువల్ వైలెన్స్, ఎదురు వచ్చిన వాళ్ళని పబ్లిక్గా హ్యూమిలేట్ చేయటం, బట్టలు లేకుండా రోడ్ల మీద నడిపించడం, హ్యూమన్ వేస్ట్ యానిమల్ వేస్ట్ తినిపించడం, ఇంకా చెప్పుకుంటూ పోతే కడుపులో తిప్పేసే పనులు, కడుపు రగిలించే అరాచకాలు లోయర్ క్యాస్ట్ వాళ్ళ మీద జరిగేవి. లోయర్ క్యాస్ట్ ఉమెన్కి బ్రెస్ట్ ట్యాక్స్ కూడా విధించేవాళ్ళు. అంటే వాళ్ళ బ్రెస్ట్ని కవర్ చేసుకోవాలంటే అప్పర్ క్యాస్ట్ వాళ్ళకి పన్ను కట్టాలి. నంగేలి అనే వీర మహిళ ఈ బ్రెస్ట్ ట్యాక్స్కి ప్రొటెస్ట్గా తన బ్రెస్ట్ని కోసుకున్న స్టోరీ మీరు చాలా మంది వినే ఉంటారు. కొంతమంది ఈ స్టోరీ ఒక కల్పిత కథ అంటారు. బట్ దళితులు ఎదుర్కొన్న అవమానాలు, అరాచకాలు ఇంతకన్నా ఘోరంగా ఉంటాయి. మీకు రియల్ లైఫ్ ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. నాకు తెలిసిన పర్సన్ ఒక అతను ఉన్నాడు. అతను బ్రాహ్మణ్ అనమాట. అతను ఫ్రెండ్ వచ్చేసి ఒక ఎస్సీ ఫ్రెండ్ ఉన్నాడు అనమాట. ఒకసారి ఆ ఎస్సీ ఫ్రెండ్ని వాళ్ళ ఇంటికి తీసుకుని వెళ్ళాడంట. అతను ఎస్సీ అనే విషయం వాళ్ళ ఇంట్లో వాళ్ళకి తెలియదు. బాగానే మాట్లాడారు, అంత బాగానే ఉంది. అతను వెళ్ళిపోయాడు. అతను వెళ్ళాక తెలిసింది అతను ఎస్సీ క్యాస్ట్ అని. ఒక ఎస్సీ పర్సన్ ఇంట్లోకి వచ్చాడని ఇల్లు మొత్తం పసుపు నీళ్లు చల్లారంట. ఈ అరాచకాలకి అడ్డుకట్ట వేయాలి అనే బలమైన ఉద్దేశంతో డాక్టర్ భీమ్రావ్ రామ్జీ అంబేద్కర్ గారు ఎంతో కష్టపడి కాన్స్టిట్యూంట్ అసెంబ్లీకి ఎన్నికయ్యి పగలు రాత్రి కష్టపడి కాన్స్టిట్యూషన్ని రూపొందించారు. లోయర్ క్యాస్ట్ వాళ్ళు ఎదుర్కొనే ప్రతి కష్టాన్ని దృష్టిలో పెట్టుకొని ఆర్టికల్ 14, ఆర్టికల్ 15, ఆర్టికల్ 16, ఆర్టికల్ 25 2B, ఆర్టికల్ 330, 332, 335ని మన కాన్స్టిట్యూషన్లో చేర్చారు. ఆ తర్వాత 1955లో ది ప్రొటెక్షన్ ఆఫ్ సివిల్ రైట్స్ యాక్ట్ని తీసుకొని వచ్చి అన్టచబిలిటీ అండ్ క్యాస్ట్ డిస్క్రిమినేషన్ని పూర్తిగా బ్యాన్ చేసి వీటిని పాటించడం క్రిమినల్ అఫెన్సెస్ కిందకి వస్తుంది, పనిష్మెంట్ ఉంటుంది అని కూడా డిక్లేర్ చేశారు. కానీ ఈ ఆర్టికల్స్, లాస్, యాక్ట్స్ క్యాస్ట్ డిస్క్రిమినేషన్ని, వైలెన్స్ని, అట్రాసిటీస్ని ఏమాత్రం అడ్డుకోలేకపోయాయి. ఇన్ఫ్యాక్ట్ 1970s 80sలో లోయర్ క్యాస్ట్ వాళ్ళ మీద వైలెన్స్ విపరీతంగా పెరిగిపోయింది. మీకు కొన్ని ఇన్సిడెంట్స్ చెప్తాను చూడండి. 1968లో కంచికచర్ల కోటేశు అనే దళిత వ్యక్తికి జరిగిన ఇన్సిడెంట్ ఆ టైంలో దేశం మొత్తాన్ని కదిలించింది. కోటేశు 2 కొండలు, ఒక రాగి గిన్నెని దొంగిలించాడు అనే ఆరోపణతో కొంతమంది అప్పర్ క్యాస్ట్ వాళ్ళు అతన్ని ఒక పోల్కి కట్టేసి కొట్టి ఆ తర్వాత కిరోసిన్ పోసి నిప్పంటించారు. కోటేశు ఫ్యామిలీ చెప్పిన దాని ప్రకారం కోటేశు అప్పర్ క్యాస్ట్ ల్యాండ్ లార్డ్ కూతురుతో రిలేషన్షిప్ పెట్టుకోవడంతో అతన్ని చంపేశారంట. కారణం ఏదైనా బ్రతికి ఉండగానే కోటేశ్ని తగలబెట్టేశారు. ఈ ఇన్సిడెంట్ గురించి పార్లమెంట్లో అప్పటి ప్రధానమంత్రి ఇందిరాగాంధీ గారు కూడా మాట్లాడారు. అదే సంవత్సరం తమిళనాడులో ఇంకో దారుణం జరిగింది. జీతాలు పెంచమని అడిగిన 44 మంది దళిత వ్యవసాయ కార్మికుల్ని బ్రతికుండగానే తగలబెట్టేశారు అప్పర్ క్యాస్ట్ ల్యాండ్ లార్డ్స్. ఈ ఇన్సిడెంట్ ని కిల్వన్ మనీ మ్యాసకర్ అంటారు. నెక్స్ట్ వచ్చేసి 1977 బెల్చి మ్యాసకర్. 11 మంది దళితుల్ని ల్యాండ్ లార్డ్స్ తగలబెట్టారు. ఈ 11 మందిలో చిన్నపిల్లలు, ఆడవాళ్ళు కూడా ఉన్నారు. ఇంకా అన్నిటికంటే మోస్ట్ ఫేమస్ ఇన్సిడెంట్ కారంచేడు మ్యాసకర్. 1985లో ఆంధ్రప్రదేశ్లోని కారంచేడులో డామినెంట్ క్యాస్ట్ వాళ్ళు దళిత్ కాలనీని అటాక్ చేసి 6 దళితుల్ని చంపేసి దళిత మహిళల్ని అత్యాచారం చేసి దళితుల ఇళ్లకి నిప్పు పెట్టారు. ఈ ఇన్సిడెంట్ తో ఆంధ్రప్రదేశ్లో ఉన్న దళితులంతా ఒక్కటయ్యారు. 1955 సివిల్ రైట్స్ యాక్ట్ వల్ల దళితులకి ఏమాత్రం రక్షణ కలగట్లేదని గవర్నమెంట్కి అర్థమైంది. కుల వివక్ష ముసుగులో జరుగుతున్న ఈ దారుణాలని చూసి దళిత ప్రజలతో పాటు దళిత నాయకులు కూడా విసిగిపోయారు. ముఖ్యంగా దళిత ఎంపీలు గవర్నమెంట్ మీద ప్రెషర్ తీసుకొని రావటం మొదలుపెట్టారు. దాంతో 1974 నుంచి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా లోయర్ క్యాస్ట్ వాళ్ళ మీద జరుగుతున్న అట్రాసిటీస్ని క్లోజ్గా మానిటర్ చేయడం స్టార్ట్ చేసింది. అప్పటికి కూడా దళితుల మీద అరాచకాలు ఆగకపోవడంతో దళిత ఎంపీలు ఇంకా మిగతా పొలిటికల్ లీడర్స్ గవర్నమెంట్ మీద ప్రెషర్ పెట్టారు. దాంతో దేశంలో దళితుల మీద జరుగుతున్న అట్రాసిటీస్ యొక్క తీవ్రత ఏంటి అనేది అప్పటి ప్రైమ్ మినిస్టర్ రాజీవ్ గాంధీ గారికి అర్థమైంది. 1987 15 ఆగస్టు రోజున ఇండిపెండెన్స్ డే సందర్భంగా నేషన్ని అడ్రస్ చేసేటప్పుడు ఈ కుల వివక్ష, దాని నీడలో జరుగుతున్న దారుణాల గురించి ఆయన మాట్లాడి వీటిని అడ్డుకోవడం కోసం ఒక యాక్ట్ పాస్ చేయబోతున్నట్లు అనౌన్స్ చేశారు. ఆ తర్వాత 2 ఏళ్లకి అంటే 1989లో SC/ST ప్రివెన్షన్ ఆఫ్ అట్రాసిటీస్ యాక్ట్ని పార్లమెంట్లో పాస్ చేశారు. లోయర్ క్యాస్ట్ వాళ్ళ మీద జరుగుతున్న దాడులు పర్సనల్ డిస్ప్యూట్స్ వల్ల కాదు అని, కమ్యూనిటీస్ని టార్గెట్ చేసి జరుగుతున్న దాడులని, వాటిని అడ్డుకోవడం కోసం ఈ యాక్ట్ని పాస్ చేస్తున్నట్లు గవర్నమెంట్ తెలిపింది. ఈ యాక్ట్ ద్వారా లోయర్ క్యాస్ట్ వాళ్ళ మీద జరిగే సోషల్ బాయ్కాట్, సెక్షువల్ వైలెన్స్, ఫోర్స్డ్ లేబర్, ల్యాండ్ గ్రాబింగ్, హ్యూమిలేషన్ లాంటి క్రైమ్స్ని క్లియర్గా ఐడెంటిఫైబుల్ అండ్ నాన్ బెయిలబుల్ అఫెన్సెస్గా పరిగణిస్తూ స్పెషల్ కోర్ట్స్ని ఏర్పాటు చేసి కఠినమైన శిక్షల్ని అమలు చేయటం మొదలుపెట్టారు. ఎన్నో వందల ఏళ్ల నుంచి బలహీన వర్గాల మీద జరుగుతున్న దారుణాలకి ఈ SC/ST ప్రివెన్షన్ ఆఫ్ అట్రాసిటీస్ యాక్ట్ ఒక అడ్డుకట్ట వేసింది. SC/ST యాక్ట్తో చాలా వరకు అట్రాసిటీస్ తగ్గిపోయాయి. ఎందుకంటే ఈ యాక్ట్ కింద కేసు పడితే బెయిల్ దొరక్కపోగా కఠినమైన శిక్షలు పడేవి. ఈ యాక్ట్లో యాంటిసిపేటరీ బెయిల్ పనిచేయదు. పోలీసులు వెంటనే FIR
ఎఫ్ఐఆర్ని ఫైల్ చేసి అరెస్ట్ చేయొచ్చు. అంటే ప్రిలిమినరీ ఎంక్వైరీ లేకుండా అఫెండర్స్ని అరెస్ట్ చేసి ఎఫ్ఐఆర్ ఫైల్ చేయొచ్చు. సో ఇంత ఎఫెక్టివ్ లాని తీసుకొని రావడంతో లోయర్ క్యాస్ట్ వాళ్ళకి పూర్తిగా కాకపోయినా చాలా వరకు మంచి జరిగింది. అయితే కాలం గడిచే కొద్దీ లోయర్ క్యాస్ట్ వాళ్ళని కాపాడటం కోసం తీసుకువచ్చిన ఈ అట్రాసిటీస్ యాక్ట్ లోయర్ క్యాస్ట్ వాళ్ళకి ఒక ఆయుధం లాగా మారిపోయింది. రిపోర్ట్స్ ప్రకారం చూసుకుంటే యూపీ, ఎంపీ ఇంకా రాజస్థాన్ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ కేసులో టాప్లో ఉన్నాయి. కానీ ఇదే రాజస్థాన్లో 40% ఫేక్ ఎస్సీ ఎస్టీ కేసులు నమోదవుతున్నట్లు రాజస్థాన్ పోలీసులు డేటా రివీల్ చేశారు. 2016లో ఎన్సీఆర్బీ ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం 2015లో 8,900 ఫేక్ ఎస్సీ ఎస్టీ కేసులు నమోదయ్యాయి మన దేశం మొత్తంలో. 8,900 కేసులు అంటే బలహీన వర్గాల కోసం తీసుకువచ్చిన ఒక లాని 8,900 మంది దుర్వినియోగం చేశారు. మంచికి చెడుకి కులం అనేది ఉండదు. ప్రతి కులంలో మంచివాడు అలాగే ప్రతి కులంలో చెడ్డవాడు కూడా ఉంటాడు. అప్పర్ క్యాస్ట్ లో ఉండే చెడ్డవాళ్ళు కుల వివక్షకి పాల్పడి దారుణాలు చేస్తుంటే లోయర్ క్యాస్ట్ లో ఉండే చెడ్డవాళ్ళు తమ రక్షణ కోసం తీసుకుని వచ్చిన ఎస్సీ ఎస్టీ ప్రివెన్షన్ ఆఫ్ అట్రాసిటీస్ యాక్ట్ ని ఒక ఆయుధం లాగా వాడుతున్నారు. ఇలాంటి వాళ్ళు తమకు ఉండే పర్సనల్ ఇష్యూస్ ని కమ్యూనల్ ఇష్యూస్ గా మార్చేసి ఆ ఇష్యూస్ లో గెలవటం కోసం ఈ యాక్ట్ ని వాడుకుంటున్నారు. అంటే అప్పర్ క్యాస్ట్ వాళ్ళు ఎటువంటి అట్రాసిటీస్ కి పాల్పడకపోయినా అక్కడ కులపరంగా ఎలాంటి ఇష్యూ లేకపోయినా కూడా వాళ్ళ మీద కోపంతో కక్షతో కొంతమంది లోయర్ క్యాస్ట్ వాళ్ళు ఈ యాక్ట్ ని ఆయుధంగా వాడుకొని వాళ్ళ మీద కేసులు పెడుతున్నారు. మీకు కొన్ని ఎగ్జాంపుల్స్ చూపిస్తాను చూడండి. రీసెంట్ గా లక్నోలో పరమానంద్ గుప్తా అనే ఒక అడ్వకేట్ పూజా రావత్ అనే దళిత లేడీని అడ్డం పెట్టుకుని తన రైవల్స్ ని టార్గెట్ చేశాడు. పరమానంద్ గుప్తా వాళ్ళ వైఫ్ సంగీత ఒక బ్యూటీ పార్లర్ నడుపుతుందన్నమాట. ఆ బ్యూటీ పార్లర్ లో పూజా రావత్ అనే లోయర్ క్యాస్ట్ కి చెందిన లేడీ పనిచేస్తుంది. గుప్తా ఇంకా అతని వైఫ్ సంగీత కలిసి తన రైవల్స్ అయిన యాదవ్ ఫ్యామిలీ మీద ఫాల్స్ ఎస్సీ ఎస్టీ కేసు పెట్టించారు. కానీ మ్యాటర్ని డీప్గా ఇన్వెస్టిగేట్ చేస్తే అసలు కేసు పెట్టిన రావత్కి యాదవ్ ఫ్యామిలీకి ఎటువంటి లింక్ లేదని తెలిసింది. అంతేకాదు స్వయంగా పూజా రావత్తే తనకి కేసుతో ఎటువంటి సంబంధం లేదని కోర్టులో ఒక అప్లికేషన్ సబ్మిట్ చేసింది. తప్పు ఒప్పుకున్నందుకు కోర్టు పూజా రావత్ని ఎక్స్క్యూజ్ చేసింది. కానీ ఎస్సీ ఎస్టీ లానే కాదు ఒక దళిత్ ఉమెన్ ఐడెంటిటీని అడ్డం పెట్టుకుని కాన్స్పిరసీకి పాల్పడిన పరమానంద్ గుప్తాకి లైఫ్ ఇంప్రిజన్మెంట్ తో పాటు 5 లక్షల రూపాయల ఫైన్ ని విధించింది. ఇంకో కేసులో అయితే రమేష్ రావత్ అనే ఒక అతనికి అరుణ్, ఇర్ఫాన్, ఆలీ, మహమ్మద్ జీషన్ అండ్ రిజ్వాన్ అనే వాళ్ళతో ఫైనాన్షియల్ డిస్ప్యూట్ ఉందన్నమాట. ఈ ఫైనాన్షియల్ డిస్ప్యూట్ పెద్దగా అవడంతో రావత్ వీళ్ళందరి మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ కేసు పెట్టాడు. వీళ్ళంతా కుల వివక్ష పేరుతో తనని కొట్టినట్లు రావత్ కేసు పెట్టడంతో పోలీసులు కేసు రిజిస్టర్ చేశారు. కానీ ఇన్వెస్టిగేషన్ లో రావత్ పెట్టింది ఫాల్స్ కేసు అని తెలిసింది. దాంతో రావత్ కి 5 సంవత్సరాల జైలు శిక్ష ప్లస్ 50,000 రూపాయల ఫైన్ పడింది. సేమ్ ఇలానే 2014లో సునీల్ దుబే అనే అతను అటెంప్ట్ టు మర్డర్, థ్రెట్, వాండలిజం చేశాడని ఎస్సీ ఎస్టీ యాక్ట్ కింద కేసు పెట్టాడు. కానీ ఈ కేసు ఫేక్ అని వీళ్ళిద్దరి మధ్యలో ల్యాండ్ డిస్ప్యూట్ ఉండటంతో లఖన్ సింగ్ ఎస్సీ ఎస్టీని అడ్డం పెట్టుకుని సునీల్ దుబేని అడ్డు తొలగించాలని డిసైడ్ అయ్యాడని ఇన్వెస్టిగేషన్ లో తెలిసింది. దాంతో కోర్టు లఖన్ సింగ్ కి 10 సంవత్సరాల జైలు శిక్ష ప్లస్ 2,50,000 రూపాయల ఫైన్ విధించింది. ఇలా చెప్పుకుంటూ పోతే ఫేక్ కేసుల లిస్ట్ వస్తూనే ఉంటుంది. అండ్ నేను చెప్పినవి చాలా సింపుల్ కేసెస్. కొన్నిట్లో అయితే పొలిటీషియన్స్ ఇన్వాల్వ్మెంట్ కూడా ఉంటుంది. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ యాక్ట్ అనేది చాలా సెన్సిటివ్ లా. దీన్ని లోకల్ రాజకీయ నాయకుల నుంచి స్టేట్ రాజకీయ నాయకుల వరకు ప్రతి ఒక్కరూ తమ లాభం కోసం యూజ్ చేసుకుంటున్నారు. అలా అని చెప్పి అట్రాసిటీస్ యాక్ట్ ని తీసేస్తే అయిపోతుంది బ్రో అంటారేమో. నేను ఇప్పటిదాకా చెప్పింది 100లో ఒక 10% మాత్రమే. ఆ 10% ఫేక్ కేసెస్, మిగతావన్నీ రియలే. ఈ యాక్ట్ ఉంది కాబట్టి దళితుల మీద అట్రాసిటీస్ తగ్గుతున్నాయి. దళితులు ధైర్యంగా ఉండగలుగుతున్నారు, ధైర్యంగా తిరగలుగుతున్నారు. అయితే ఈ యాక్ట్ ఉన్నా కూడా ఇప్పటికీ దళితుల మీద దారుణాలు జరుగుతున్నాయి. ఒక దళిత్ స్టూడెంట్ బుల్లెట్ బైక్ నడిపాడని కొంతమంది అప్పర్ క్యాస్ట్ వాళ్ళు ఆ దళిత్ స్టూడెంట్ చేతులు నరికేసిన సంఘటన 2025 ఫిబ్రవరి తమిళనాడులో చోటు చేసుకుంది. సో ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ యాక్ట్ అనేది చాలా అంటే చాలా అవసరం. కానీ దాన్ని మిస్యూజ్ చేయటం చాలా తప్పు. తప్పు కాదు, అది పాపం. మిమ్మల్ని కాపాడటం కోసం తీసుకువచ్చిన ఒక చట్టాన్ని మీరే కలుషితం చేస్తే రేపు నిజంగా ఆ చట్టం అవసరమయ్యే వాడికి అన్యాయం జరిగే అవకాశం ఉంటుంది. ఎస్సీ ఎస్టీ ప్రివెన్షన్ ఆఫ్ అట్రాసిటీస్ యాక్ట్ అనేది లోయర్ క్యాస్ట్ వాళ్ళకి సేఫ్గా ఉంచడానికి, క్యాస్ట్ డిస్క్రిమినేషన్ లేకుండా చేయడానికి తీసుకొచ్చారు తప్ప అది ఎవరికి ఆయుధం కానే కాదు. కానీ దాన్ని ఆయుధంలాగా మార్చాలి అనుకునే వాళ్ళకి మాత్రం కఠినమైన శిక్షలు పడతాయి. ఆల్రెడీ నేను ఇందాక చెప్పిన ఎగ్జాంపుల్స్లో ఈ యాక్ట్ని తప్పుగా యూజ్ చేసిన వాళ్ళకి లైఫ్ ఇంప్రిజన్మెంట్
ఇంప్రిజన్మెంట్ అంటే జీవితకాల ఖైదీ కూడా పడింది. సో బీ కేర్ఫుల్. యాక్చువల్లీ ఈ ఫేక్ కేసెస్ని అడ్డుకోవడానికి సుప్రీంకోర్టు ట్రై చేసింది. నార్మల్గా ఎస్సీ ఎస్టీ కేసులు పెడితే ప్రిలిమినరీ ఇన్వెస్టిగేషన్ ఉండదు. అయితే 2018లో సుప్రీంకోర్టు ఈ రూల్ని మారుస్తూ ఒక తీర్పునిచ్చింది. ఎస్సీ ఎస్టీ కేసెస్లో ప్రిలిమినరీ ఇన్వెస్టిగేషన్తో పాటు యాంటిసిపేటరీ బెయిల్ వచ్చేలాగా రూల్ పాస్ చేసింది. కానీ ఈ రూల్ని దళిత సంఘాలు నాయకులు తీవ్రంగా వ్యతిరేకించడంతో పార్లమెంట్లో ఈ జడ్జిమెంట్ని రివర్స్ చేస్తూ అమెండ్మెంట్ పాస్ చేశారనమాట. పార్లమెంట్ చేసింది కరెక్టే, ఎందుకంటే ప్రిలిమినరీ ఇన్వెస్టిగేషన్ జరిగే లోపు కేసుని తారుమారు చేయడం అనేది చాలా సులువు. ఇంకా యాంటిసిపేటరీ బెయిల్ ఆప్షన్ ఉంటే ప్రతి ఒక్కరు తప్పించుకుంటారు. సో ఈ ఫేక్ కేసెస్ని ఆపాలంటే ఎస్సీ ఎస్టీ యాక్ట్ వాల్యూ గురించి క్లియర్గా జనాలు తెలుసుకోవాలి అండ్ దాన్ని మిస్యూజ్ చేస్తే కఠినమైన శిక్షలు పడతాయి అనే విషయం ఖచ్చితంగా వాళ్ళకి తెలియాలి. ఇన్ కేసు ఎవరైనా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ కేసు పెట్టడానికి వెళ్తే పోలీసులు ముందే చెప్పాలి, ఇన్ కేసు ఇది ఫేక్ ఎస్సీ ఎస్టీ కేసు అయితే మీకు శిక్ష పడుతుందని. అండ్ చాలా మందికి తెలియక ఈ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ ప్రివెన్షన్ యాక్ట్ని రిజర్వేషన్ని తీసేయాలి అని చాలామంది అంటూ ఉంటారు. మీ దగ్గర లేదేమో, మీ చుట్టుపక్కల జరగట్లేదేమో, కానీ ఇప్పటికీ మన దేశంలో కుల వివక్ష అనేది ఉంది. రోజు రోజుకి కులం పేరుతో దాడులు జరుగుతున్నాయి. ఆ యాక్ట్ ఉంది కాబట్టి ఈరోజు కొంతమంది అయినా భయపడుతున్నారు. బట్ దాన్ని సరిగ్గా అమలు చేయాలి. మనకి ఎస్సీ ఎస్టీ యాక్ట్ ఉంది. చిన్న గొడవ వచ్చినా వేరే వాడి మీద పగతో ఉన్న ఈ యాక్ట్ని ఒక ఆయుధంగా వాడుకుందామంటే తప్పదు భారీ మూల్యం. ఈ టాపిక్ మీద మీ ఒపీనియన్ ఏంటో కింద కామెంట్స్లో చెప్పండి. వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇలాంటి వీడియోస్ నాకు సపోర్ట్ చేయాలనుకుంటే వెంటనే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకో మంచి విషయంతో మళ్ళీ కలుసుకుందాం. సెలవు. బై బాయ్.